హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వీడియో వచ్చేసరికి అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు, దీనికి ఏమేమి కావాలి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు అనమాట. సో మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. కన్స్ట్రక్షన్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో లభిస్తాయి. సో ఇక్కడైతే మేము అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాము. మేము కట్టించుకునేటప్పుడే ప్లాన్ చేసుకున్నాం అనమాట. పైన కాకుండా కింద పెట్టించుకుందాం, డైరెక్ట్ సింక్లోకి వాటర్ వచ్చే విధంగా అని. ఇంకో విషయం ఏంటంటే మాకు సింక్లోనే మంచినీళ్ళ కనెక్షన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ రెండిటి వల్ల మేము ఫస్టే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. ఎవరన్నా కనుక కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నట్టయితే అండర్ సింక్ పెట్టించుకోవాలనుకున్నట్టయితే ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. అలానే పైన అయినా సరే ఏంటంటే వాటర్ కనెక్షన్కి పైప్ ఉండాలి, అలానే కరెంట్ కనెక్షన్కి ఉండాలన్నమాట. సో అండర్ సింక్ కనెక్షన్కి ఏంటంటే మేము ఆల్రెడీ వాటర్ కనెక్షన్ ఇప్పించేసాం, అలానే ఎలక్ట్రిసిటీ పాయింట్ కూడా ఇప్పించేసామన్నమాట. సో ఇప్పుడు మాకు పెట్టేటప్పుడు ఎక్కువ ప్రాబ్లం అయితే రాలేదు, అసలు రాలేదనే చెప్పాలి. సో ఇది మేము బజాజ్లో తీసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ ఉందిట. 20,000ది మాకు 17,000కే వచ్చిందనమాట ఆక్వాగార్డ్. సో ఎవరన్నా వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకోవాలనుకున్నట్టయితే ఇది చూడండి. మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి దగ్గరలో ఉన్న బజాజ్ సెంటర్కి వెళ్ళి తీసుకున్నాము. సో దీన్ని ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఫస్ట్ అంతా చెకింగ్ చేశారు, ఇది ఆన్ అవుతుందా లేదా అని. మాకు సెకండ్ డేనే ఇన్స్టాలేషన్కి వచ్చేసారనమాట. ఎక్కువ ఏమీ కూడా ప్రాబ్లం ఇవ్వలేదు. సో సర్వీస్ అంతా కూడా బాగుంది. బజాజ్లో తీసుకున్నాము. మేము ఎక్కువ అయితే అన్ని క్రోమాలో తీసుకుంటాము. ఈసారి క్రోమాలో లేదుట ఇది, అందుకని బజాజ్కి వెళ్ళామన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండర్ సింక్ పెట్టించుకోవాలన్నప్పుడు అక్కడ వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ పాయింట్స్ రెండింటితో పాటు మనకు వేస్టేజ్ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా జాలి ఉండి వేస్ట్ పైప్ వెళ్తుంది కదా, అలాంటిది పెట్టించుకోవాలి. సో వేస్ట్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం క్లోజ్డ్ ఉంటే దానికి మనకు కిచెన్ వేస్ట్ పైప్ వెళ్ళేంత దారే ఉంటే మళ్ళీ ఈ వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ప్లేస్ అనేది ఉండదు. సో మాకు కింద వచ్చేసి దానికి హోల్స్ ఉన్నాయి. సో వేస్ట్ వాటర్ వచ్చేసి దాంట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. మేము ఇంతకుముందే అమెజాన్లో ఒకటి తీసుకున్నామన్నమాట. అది పెట్టించాము, అస్సలు వర్క్ కాలేదు. తీసుకున్న 2 డేస్కే ఇన్స్టాలేషన్ అనే 2 డేస్కే అది వర్క్ అవడం అయితే ఆగిపోయిందనమాట. మళ్ళీ ఫోన్ చేస్తే రిటర్న్ ఆప్షన్ అయితే లేదన్నారు. బట్ చాలా ఫైట్ చేసిన తర్వాత రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. సో మీరు అమెజాన్లో ఆన్లైన్ సైట్లో తెప్పించే కన్నా మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడమే బెటర్ ఇలాంటివి అయితే. ఇంకా ఇది చిన్నదే కదా అని మేము ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా క్రోమాలోనే తీసుకుంటాం. బట్ ఇది చిన్నదే కదా అని ఆలోచించి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. సో అమెజాన్లో వర్క్ కాలేదు. ఇంకా డైరెక్ట్ వెళ్ళి సెర్చ్ చేసి ఒక 4-5 షాపులు ఫైనల్లీ మంచిదే వచ్చింది. నేను 1 వీక్ యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. మేము కొత్త ఇంట్లోకి వచ్చి 4 మంత్స్ పైన అవుతుంది. ఇప్పుడు పెట్టించామన్నమాట. ఒక్కొక్కటి నెమ్మదిగా సదుపాయం చేసుకుంటున్నాము. అలానే వీడియోస్ కూడా రెగ్యులర్గా రావట్లేదు. నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇంకా పిల్లల్ని చూసుకోవడం, ఆ టెన్షన్స్లో వీడియోస్ అనేవి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను, వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను. సో సారీ అందరికీ. నేను రెగ్యులర్గా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుండి అయితే. ఎవరైనా కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే అండర్ సింక్ పెట్టించుకోవాలనుకున్నట్టయితే మీరు వాటర్ కనెక్షన్ కోసం మనకి ఎలా అయితే ట్యాప్ కనెక్షన్ ఉంటుందో
మనము మున్సిపల్ వాటర్కి ఇప్పిస్తాము, అలానే రెగ్యులర్ బోర్ వాటర్కి ఒక పైప్ లైన్ ఇప్పిస్తాము. దాంతోపాటు సన్నగా ఒక పైప్ అనేది ఉంటుందన్నమాట. ఆ కనెక్షన్ కూడా ఇప్పించినట్టయితే మనకు డైరెక్ట్ ఇలాంటి అండర్ సింక్ వాటర్ కనెక్షన్ ఏదైనా పెట్టాల్సి వచ్చినట్టయితే సింక్ కింద పెట్టేస్తారు, ఇంకా దానికి కనెక్షన్ ఇచ్చేస్తారు. లేకపోతే మనకు మళ్ళీ అంతా బ్రేక్ చేయడం, మళ్ళీ కొత్తగా పైప్ కనెక్షన్ ఇవ్వడం, ఇదంతా హంగామాగా ఉంటుంది. ఇంకా మనకు కొత్త ఇంట్లోకి వెళ్ళాక అవన్నీ పగలగొట్టుకోవడం, పెట్టించుకోవడం, ఇదొక బాధ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మనము ముందే కన్స్ట్రక్షన్ టైంలోనే వీలైతే కనుక పెట్టించేసుకుంటే మంచిది. అలానే కింద ఒక ఎలక్ట్రిసిటీ పాయింట్ ఉండాలి, ఎందుకంటే డైరెక్ట్ మనకు అక్కడ ప్లగ్ పాయింట్ అనేది ఉంటే కనెక్షన్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో మేము అలానే అక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఇప్పించేసాం. స్విచ్ మాకు అందుకునే విధంగా పైన పెట్టించుకున్నాం. మేము ఆఫ్ చేయాలనుకున్నా, ఆన్ చేయాలనుకున్నా. ఇంకా ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇదొకటి ఎక్స్ట్రా ఫిట్ చేస్తా అన్నారు. ఏంటంటే ఏదన్నా వాటర్లో ప్రాబ్లం వచ్చినా ఇది మిషన్ అయితే పాడైపోదు, మొత్తం దీని మీదే ఫిల్టర్ మీదే పడుతుంది. లేకపోతే అది పెట్టకపోతే కంప్లీట్గా మిషన్ పాడైపోతుంది అని ఆ డెమో ఆయన చెప్పారు. ఏదన్నా వాషింగ్ మిషన్ తీసుకున్నా, ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నా, ఇలాంటివి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మనకు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎక్స్ట్రా తీసుకోవాలి అని. సో మనకు కొంచెం భయం వేస్తుంది కదా, ఇంత ఖర్చు పెట్టి పాడు చేసుకోవడం ఎందుకు అని మళ్ళీ అదొక ఫిల్టర్ కూడా పెట్టేయమని చెప్పాము. అది వచ్చేసి 1200 అయింది ఎక్స్ట్రాగా. అది కూడా ఫిట్టింగ్ చేసేసి దానికి కనెక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మీకు మిషన్ వరకు ప్రాబ్లం రాదు, ఏదన్నా అయినా అది ఒక 450 అవుతుంది, అది చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే రాదు. ఇయర్లో 2 టైమ్స్ అయితే సర్వీసింగ్ ఫ్రీ సర్వీస్ చేస్తారు అని చెప్పారు. సో ఇప్పుడైతే డెమో ఇస్తున్నారనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏ లైట్ వస్తే ఏం జరుగుతుంది అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్ అంతా డెమో రూపంలో చెప్తున్నారు. మీకు కూడా వినిపిస్తాను, తను ఎలా చెప్తున్నారు ఏంటి అనేది మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. బ్లూ కలర్ లైట్ బ్లింక్ అయినంత సేపు లోపల 8 లీటర్స్ ట్యాంక్ అనేది ఫుల్ అవుతా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే 8 లీటర్స్ ట్యాంక్ ఫుల్ అయింది అనుకోండి, అదే బ్లూ కలర్ లైట్ స్టాండర్డ్ గా ఉండిపోతుంది. ఓకేనా, ఇలా ఫస్ట్ టైం కాబట్టి 2 ట్యాంక్ల వాటర్ తీయాలి. ఒక ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్, మీకు ఈజీగా ఫుల్ కానీ హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ ఫుల్ అయినప్పుడు బ్లూ కలర్ లైట్ స్టాండర్డ్ గా ఉండిపోతుంది. అక్కడ కింద వేస్ట్ వాటర్ బ్లూ పైప్ నుంచి వెళ్తుంది, ఆగిపోతుంది. అది ఫస్ట్ టైం కాబట్టి 2 ట్యాంక్ల వాటర్ తీసేయాలి. మేము కొత్తగా కాబట్టి ట్యాంక్ల మీద చెప్తున్నాం, కొత్త ఫిల్టర్స్ కాబట్టి కంప్లీట్ గా వాటర్ అనేది తీసి నెక్స్ట్ వచ్చి కంటిన్యూ డ్రింక్ చేసుకోండి. మీకు హాఫ్ అన్ అవర్ పడుతుంది మ్యామ్. హాఫ్ అన్ అవర్ 8 లీటర్, హాఫ్ అన్ అవర్ 8 లీటర్, 2 ట్యాంక్ల వాటర్ 16 లీటర్ గంట సేపు 1 అవర్ తీసేసి నెక్స్ట్ వచ్చి కంటిన్యూ డ్రింక్ చేసుకోండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు స్విచ్ అనేది కంటిన్యూ ఆన్ లో పెట్టుకోండి మ్యామ్. విలేజ్ కి టూర్ కి ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు మిషన్ అనేది కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోండి. సమ్మర్ లో హీట్ వాటర్ వచ్చినప్పుడు మేము 3 months హీట్ వాటర్ వస్తాయి, ఎందుకంటే 50 degrees వరకు ఉంటుంది. బెటర్ మీరు ఏం చేయండి అంటే మధ్యాహ్నం టైంలో స్విచ్ ఆఫ్ చేసుకోండి. ముందు మార్నింగ్ 10 లోపు, ఈవినింగ్ 6 తర్వాత ఫిల్టరేషన్ చేసుకోండి. మధ్యాహ్నం మొత్తం ఆఫ్టర్నూన్ ఆఫ్ లో పెట్టేసుకోండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మనకి మిషన్ ఫిల్టర్స్ లైఫ్ వచ్చేసి 6000 లీటర్స్. మీకు 6000 లీటర్ అయినప్పుడు అక్కడే కాన్స్యూమర్ వైట్ కలర్ లైట్ వస్తాయి అనమాట. అక్కడే వస్తుంది, మనీ లైట్స్ అక్కడ వస్తాయి. వైట్ కలర్ లైట్ వచ్చినప్పుడు ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలన్నట్టు ఇండికేషన్ అనమాట. మీకు అలాగే ఎవ్రీ 6 months కి సర్వీస్ ఉంటుంది. ఇయర్ లో 2 times ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 6 months ఒకసారి, 6 months ఒకసారి. ఇయర్ లో 2 times ఫ్రీ సర్వీస్. 1 year నుంచి ఏమన్నా కంపెనీ చూసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మిషన్ పైన 1 year వారంటీ ఉంటుంది. వారంటీ పీరియడ్ లో ఫిల్టర్లు పోయినాయి అనుకోండి, మీరే చేంజ్ చేసుకోవాలి. ఫిల్టర్స్ పైన ఎలాంటి వారంటీ ఏ కంపెనీ ప్రొవైడ్ లేదు, ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ లేదు. ఓకేనా. ఫిల్టర్స్ పైన మాత్రం ఉంటుంది. ఫిల్టర్స్ తప్ప ఏది పోయినా ఎలక్ట్రిక్ పరంగా మిగతా ఏది పోయినా కానీ చేస్తాం. ఫిల్టర్స్ ఒకటి మాత్రం మీకు చేయరు. ఓకేనా. మిషన్ కానీ ఇది కానీ ఏది పోయినా కానీ చేస్తాను. ఫిల్టర్స్ ఒకటి మాత్రం మీ బాధ్యత, ఫిల్టర్స్ మీరు చేసుకోవాలి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మిషన్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, రెడ్ కలర్ లైట్ వస్తుంది కరెక్ట్. రెడ్ కలర్ లైట్ వచ్చినప్పుడు జస్ట్ కంపెనీ నెంబర్ కంప్లైంట్ పెట్టుకొని 1 year వారంటీ ఉంటుంది కాబట్టి మనకు పోయింది అనుకోండి చేస్తారు. మిగతా ఏమైనా పోతే మీరు చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే మిషన్ కి కరెక్ట్ గా వాటర్ సప్లై లేకపోతే పింక్ కలర్ లైట్ వస్తుంది అక్కడే, బిల్డింగ్ పై నుంచి వాటర్ దాకా. అప్పుడు మీరు వాటర్ వేసుకోండి, మిషన్ అనేది బెటర్ మీరు స్విచ్ ఆఫ్ చేసుకున్నాం. తర్వాత వాటర్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోండి వాటర్. ఓకేనా. మనకు మిషన్ ఆన్ చేయగానే గ్రీన్ కలర్ లైట్ వచ్చి గ్రీన్ కలర్ లైట్ వచ్చింది అనుకోండి, మిషన్ స్టార్ట్ అయినట్టు ఇండికేషన్. గ్రీన్ కలర్ లైట్ వెళ్ళిపోతుందాం, వెళ్ళిపోయి బ్లూ కలర్ లైట్ స్టార్ట్ అయిందండి. 8 లీటర్ స్టోరేజ్ ఫుల్ గానికి ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. 8 లీటర్స్ ఫుల్ అయిపోయింది అనుకోండి, బ్లూ కలర్ లైట్ స్టాండర్డ్ గా ఉండిపోతుంది. మీకు వైట్ కలర్ లైట్ వచ్చింది అనుకోండి, ఫిల్టర్స్ లైఫ్ అనేది అయిపోతుంది. రెడ్ కలర్ లైట్ వచ్చింది అనుకోండి, మిషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు. పింక్ కలర్ లైట్ వచ్చింది అనుకోండి, మిషన్ కి కరెక్ట్ గా వాటర్ సప్లై లేనట్టు. స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోండి, వాటర్ ఆన్ చేసుకోండి. బెటర్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, వాటర్ చేసుకుని 1 hour తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడైతే 2 ట్యాంకులు తీసి 3 ట్యాంకులు పెట్టండి.
సో, కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా అటాచ్‌మెంట్ అనేది ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు. సో, ఇదంతా ఏంటంటే మనం ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు వాటర్ అనేవి వెంటనే యూజ్ చేయకూడదు. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ మొత్తం పోనివ్వాలి. ఫస్ట్ మనకు నిండిన తర్వాత అక్కడ ఒక ఇండికేటర్ అనేది వస్తుంది. లైట్ వచ్చిన తర్వాత మనం కంప్లీట్ ఆఫ్ చేసేసుకొని ఈ ట్యాంక్‌లో వచ్చేసి కెపాసిటీ 8 లీటర్స్ వరకు పడుతుందనమాట. ఆ వాటర్ అంతా కంప్లీట్‌గా తీసేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి స్విచ్ ఆన్ చేసి మళ్ళీ నిండిన తర్వాత ట్యాంక్‌లో అలా ఒక 3 టైమ్స్ తీసేసినట్టయితే మనకే మంచిదే. ట్యాంక్ అంతా క్లీన్ అవుతుంది. ఫిల్టర్స్ అన్నీ కూడా. సో, అదే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏ లైట్ వస్తే ఏంటి అనేది. సో, మీకు కూడా యూజ్ అవుతుంది తీసుకుంటే అనే ఉద్దేశ్యంతో నేను కంప్లీట్ ఆయన చెప్పే డెమోనే ఉంచేసాననమాట. సో, ఇలా అయిన తర్వాత ఇంకా ఫిట్టింగ్ చేసేసి దీంట్లో వాటర్ ఎంత పర్సెంటేజ్‌లో ఉంది, సాల్ట్ కంటెంట్ అవన్నీ గూడా చెక్ చేసుకున్నారనమాట వాటరు. ఇంకోటి చెప్పారు రెగ్యులర్‌గా ట్యాంక్ క్లీన్ చేసుకోవాలని. ఇంకా మేము కొత్తగానే వచ్చామని చెప్తే సో, ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. వాటర్ కూడా ర ట్యాంక్ మొత్తం రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఫిల్టర్స్‌కి ప్రాబ్లమ్ రాకుండా అని. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత కంప్లీట్‌గా ఇన్‌స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్ అయితే చెకింగ్ చేస్తున్నారు. పర్సెంటేజ్ ఎంతుంది, ఏంటి అనేది వాళ్ళు చెకింగ్ చేసుకుంటున్నారనమాట. సో, ఇక్కడైతే లాస్ట్‌కుంది చూడండి బ్లాక్ కలర్‌లో అవే మంచినీళ్ళది. మధ్యలో మేము ఎక్స్‌ట్రా పెట్టించామనమాట. సో, మా సింక్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఇప్పటికి కూడా. మేము వచ్చిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.